శోభన్ బాబు సినీ ప్రస్థానం ప్రారంభించే సమయంలో జయలలిత అప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. శోభన్ బాబుకి ఎలా అయినా జయలలితతో నటించాలనే కోరిక. కానీ అప్పటికే శోభన్ బాబుకి ఆఫర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో శోభన్ బాబుకి ఒక ఆఫర్ వచ్చింది. ఓ నిర్మాత శోభన్ బాబు వద్దకు వచ్చి, మా సినిమాలో హీరో నువ్వే, హీరోయిన్ జయలలిత అని చెప్పాడు. ఈ సినిమా కోసం ఎదురు చూసిన శోభన్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. జయలలిత గారి అమ్మ శోభన్ బాబుతో మూవీ వద్దు అని చెప్పడంతో జయలలిత ఒప్పుకోలేదు. కానీ కొంతకాలానికి జయలలిత గారి అమ్మ మరణించారు. అప్పటికి శోభన్ బాబు ఓ స్టార్ అయిపోయాడు. ఈ సమయంలో డాక్టర్ బాబు సినిమాకి హీరోయిన్ కొరత రావడంతో శోభన్ బాబు జయలలితని సూచించాడు. వెంటనే జయలలిత కూడా ఓకే చెప్పింది. ఈ సినిమాతో వీరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఒక సమయంలో శోభన్ బాబు జయలలిత కోసం చెన్నై వెళ్లడం కూడా జరిగింది. ఆ సమయంలో జయలలిత శోభన్ బాబుకి వారి ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశారు. అయితే శోభన్ బాబుకి ముందుగానే పెళ్లి అవడం వల్ల జయలలితని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేకపోయాడు. ఆ తర్వాత జయలలిత ఎంజీఆర్కి దగ్గరై పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.